హాయ్ ఫ్రెండ్స్, ఎలా చేసుకున్నారు సంక్రాంతి? ఓకే, మా ఇంట్లో అయితే ఇలా స్టార్ట్ అయింది. ఇదిగో వైట్ రైస్, బగారా రైస్, రసం, చికెన్ ఫ్రై, కాదు సాంబారు, మటన్ కర్రీ, ఓకే, రైస్, చికెన్ గ్రేవీ కర్రీ. ఓకే, మేమైతే ఇలా కూర్చొని ఆరుబయట కూర్చొని అన్నం తినడానికి రెడీగా ఉన్నాం. మీరేం చేస్తున్నారు? మీరు కూడా ఇలాగే కూర్చున్నారా? అందరమైతే ఇలా కూర్చున్నాం. మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే కూర్చొని తిని ఉంటే కామెంట్ చేయండి. టేస్టీ ఫుడ్ అండి. అంటే సెలబ్రేషన్ ని అందరూ ఆంధ్రాకి వెళ్ళి చేసుకుంటారు. ఉండి కూడా ఇక్కడ సంక్రాంతి చేసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా చేసుకున్నారు మీరు అందరు సంక్రాంతి? అందరు ఆంధ్రాకి వెళ్ళి సంక్రాంతి చేసుకున్నారు కదా. మేము తెలంగాణలోనే ఉండి, హైదరాబాద్లోనే ఉండి పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ తీసుకొచ్చేసినాం. ఎలా ఉంది? మీరు కూడా ఉన్న దగ్గరే పల్లెటూరు వాతావరణం రావాలనుకుంటే ఆరు బయట కూర్చొని చక్కటి వెన్నెల్లో కూర్చొని ఇలా అందరు కూర్చొని భోజనం చేయండి. సేమ్ ఫీలింగ్ ఉంటుంది. కొబ్బరి చెట్టు మీద చందమామ, ఈ పల్లెటూరు వాతావరణం పల్లెటూరు లాగానే ఉంది కదా. మీకు ఎవరికైనా పల్లెటూరు లాగా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఇలా గంట కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? కానీ మీరు వీడియోలు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. పక్కనే గంట ఉంటుంది, కొట్టేయండి. ఫుడ్ తినడం అయిపోయింది. మీకు ఈ వీడియోస్ మొత్తం బ్యాక్గ్రౌండ్ వాయిస్ మాత్రం పల్లవి ఇస్తుందండి. ఈ రోజుకైతే మా ఫుడ్ నేను అన్ని ఇక్కడ ఐటమ్స్ అన్ని మీకు ఇందాక చూపించాను కదా. నేనైతే ఈ చికెన్ వేసుకుంటున్నానండి. ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా ఏంటి పల్లవి? నా వాయిస్ని భరించండి. ఏమన్నా లోపాలు ఉంటే సరి చేయడానికి చెప్పండి, కామెంట్ రూపంలో పెట్టండి. నేను నెక్స్ట్ టైం వీడియోలో సరి చేసుకొని నీట్గా మాట్లాడడాన్ని అలవాటు చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? లోపాలుంటే దయచేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ నాకు లైక్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నా వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మా డ్యాన్స్లు. ఇందులో ఒక్కరికి కరెక్ట్గా డ్యాన్స్ వచ్చేస్తున్న వాళ్ళని లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ ఉండి పల్లెటూరు వాతావరణం తీసుకురావాలి అని ట్రై చేసాము అందరూ. అలాగే వేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా వెయ్యాలని ఉంది. పాపం బిల్డింగ్ నుంచి బిల్డింగ్ మీదకి రాలేరు కదా, అందుకని అక్కడి నుంచే చూస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళని వీడియోలోకి తీయడం ఎందుకులే అనేసి వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగుంది కదా మా డ్యాన్సులు. ఇదిగో చూడండి, ఒకరు ఒక స్టెప్ వేస్తే ఇంకొకరు ఇంకో స్టెప్ వేస్తున్నాం. తనైతే మా మరదలు ఎలా వేస్తుందో చూడు. తన ఒక్కదానికి పర్ఫెక్ట్గా వచ్చు. రెండోది వచ్చేసి మా మరదలు వాళ్ళ పాప, తనకు కూడా బాగా వచ్చు. బట్ నాకు మా అమ్మకి అస్సలు రాదు. మళ్ళీ ఓకే, మా పిన్ని కాదు మాత్రం సూపర్ వేస్తుంది. చూడండి, మనోరాలతో కూడా ఆగకుండా చిందులు వేస్తుంది. ఆవిడ మైకు ఏమంటారు, మనం డీజే బాక్స్ పెట్టాలి కానీ తెల్లవార్లు కూడా వేస్తుంది. తెల్లవార్లు కూడా వేస్తానే ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? మేమందరం కొద్దిగా అటు ఇటుగా వేసిన స్టెప్ ఏమనుందంటే ఇది ఒకటే. ఎవరు ఎంత పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేసి ఉండరు మాలాగా. మేము మాత్రం చాలా పర్ఫెక్ట్గా వేసామని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం కదా. ఇదన్నా బెటరేలే, దీనికంటే ఇంకా బెటర్గా వేయలేంలే, కానీ ఇది ఓకే అని మాకు మేము ఫీల్ అయ్యాం. ఇంకో మమతారెడ్డి గారు చూడండి, భలేగా వేస్తుంది. ఫస్ట్ టైం వేయడం అంటే తను కూడా, మేము కూడా ఫస్ట్ టైమే. కాకపోతే అక్కడక్కడ ఇద్దరు ఉన్నారు కదా సీనియర్లు, మాకు ఒక డాన్సర్ లాగా ఎదురుగా ఉండి చూపించడం, మేము వేయడం. ఎవరైనా ఇంత చిన్న పాప దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? చిన్న పాప దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం, ఇలా డ్యాన్స్ చేయడం, ఈ పండగ సంబరం అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఊర్లోకి వెళ్ళారు, అందరూ ఇలాగే చేసుకొని ఉంటారు. డ్యాన్స్ రాని వాళ్ళు కూడా ట్రై చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా పండుగను ఎంజాయ్ చేశారు, మీ ఊర్లో మీరేం చేశారు, మీరేం చేశారు అనేది చెప్పండి. అలాగే మేము ఇలా ఈ సంబరాన్ని ఇక్కడ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, చాలామంది ఆంధ్రాకి వెళ్ళలేక రకరకాల కారణాల వల్ల ఇక్కడే ఉండి లోనిగా ఫీల్ అయ్యి అక్కడ డ్యాన్స్లు వేసే వాళ్ళని, అక్కడ ఎంజాయ్ చేసే వాళ్ళని చూస్తూ బాధపడ్డ వాళ్ళు చాలా ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. ఎప్పుడు 4 years బ్యాక్ ఆంధ్రాకి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుని వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. పిల్లల ఎడ్యుకేషన్ అని, అదని ఇదని ఏదో ఒక రీజన్ మీద ఇక్కడే ఉంటున్నాం. ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ